నమస్కారం, జగిత్యాల సిటీ న్యూస్ కు స్వాగతం. స్వామి వివేకానంద 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 26న పట్టణానికి వివేకానంద రథయాత్ర రానున్నట్లు వివేకానంద ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు రథయాత్రకు స్వాగతం పలికి యాత్రను విజయవంతం చేయాలని అన్నారు. మనం కూడా ఒకసారి వివేకానంద ఉత్సవాలు జరుగుతున్నట్టు చెప్తున్నాం కాబట్టి ఒకసారి మనం అందరం పార్టిసిపేట్ అయినా నంద 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 వివేకానంద నంద నంద వివేకానంద వివేకానంద నంద నంద వివేకానంద భారత్ మాతా కీ జై. భారత్ మాతా నవంబర్ 20వ తేదీ నాడు రామకృష్ణ మఠ వాళ్ళచే స్వామి వివేకానంద రథయాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం స్వామి వివేకానందుడు జన్మించి 150 సంవత్సరాల ఉత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా సామాజిక సంస్థలంతా కూడా ఘనంగా నిర్వహిస్తున్న సందర్భంలో జగిత్యాలలో కూడా విద్యార్థులు, యువతి యువకులు, పుర ప్రముఖులు, అనేక మంది మేధావులు అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్న సందర్భంలో ఈ రథయాత్ర కూడా జగిత్యాలలో ఘనంగా స్వాగతం చెప్పాలని ఇందాక జరిగినటువంటి ప్రైవేటు స్కూళ్ళు, కళాశాలలు, మేనేజ్మెంటు మరియు వాళ్ళ యొక్క సంఘాల సభ్యులచే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓల్డ్ ఏజ్ స్కూలు మైదానంలో బహిరంగ సభ ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని చెప్పి అందరం కూడా ఏర్పాట్లో నిమగ్నమైనాం. దీనికి అందరూ ప్రజలు, విద్యార్థులు అందరూ కూడా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఈ యొక్క రథాలోపట వివేకానంద యొక్క జీవిత చరిత్ర సంబంధించినటువంటి ఎగ్జిబిషన్, బుక్ ప్రదర్శన, అదేవిధంగా అనేక వీడియో చిత్రాలు ఉంటాయి కాబట్టి అన్ని స్కూల్ విద్యార్థులు పాల్గొనవలసింది ఈ సందర్భంగా అందరూ కూడా ఆహ్వానిస్తున్నాం. 150వ జయంతి సందర్భంగా యావత్ భారతదేశంలో జరుగుతున్నటువంటి వేడుకల్లో భాగంగా ముఖ్యంగా మరి భారతదేశం అనగానే ప్రపంచానికే ఒక సంస్కృతి నేర్పినటువంటి దేశంగా విలసిల్లుతున్నది. కానీ ఈరోజు వివేకానందుని ఉత్సవాలు చేసుకోవడం వల్ల, ఎందుకంటే వివేకానందుల వారు కేవలం భారతదేశంకే కాకుండా ప్రపంచంలో కూడా భారతదేశం యొక్క కీర్తిని, మన సంస్కృతి సాంప్రదాయాలను నిలబెట్టడానికి ఎంతో కృషి చేశారు. అదేవిధంగా ఏ విధంగా జీవన విధానం ఉండాలి అనేటువంటి దానికి ఎన్నో సూచనలు చేసి మార్గదర్శిగా నిలిచారు. ఈరోజు మనం చెప్పుకుంటున్నటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, ఏదైనా ప్రతి ఒక్క అంశం కూడా ఆ రోజుల్లోనే వివేకానంద వారు చాలా అన్నింటినీ సునిశ్చితంగా స్పృశించి మన దేశానికి తీరుతెన్నును ఒక మార్గదర్శకంగా నిలిచారు. అటువంటి వివేకానంద స్వామి వారి జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని మరి నవంబర్ 26వ తేదీ రోజు మన జగిత్యాలలో రథయాత్ర నిర్వహించడం జరుగుతున్నది. ఈ రథయాత్రలో ఇందాక చెప్పినట్లుగా పుస్తక ప్రదర్శన కావచ్చు, అనేక రకాల ప్రదర్శనలు కూడా ఉంటాయి. మరి మన జాతికి ఇంత ఆణిముత్యమైనటువంటి మన వివేకానంద స్వామి వారిని స్మరించుకుంటూ ముందు తరాలకు కూడా మనం సంస్కృతిని అందించే విధంగా అందరూ ఈ ర్యాలీలో పాల్గొని ఈ రథయాత్రను విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. వివేకానందుని 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కరీంనగర్ రామకృష్ణ వివేక సమితి ఆధ్వర్యంలో 25 నుంచి 1 డిసెంబర్ వరకు ప్రతి కొరుట్ల, మెట్పల్లి, జగిత్యాల, కరీంనగర్లో వివిధ పట్టణాల్లో జరుగుతున్నవి. ఇందులో ఈ జగిత్యాల లోపల బ్రహ్మాండంగా వీరు వారి యొక్క వివేకానందుని యొక్క జీవితాన్ని, యొక్క సందేశాన్ని ప్రజలకు గ్రామ గ్రామంలో వివేక చైతన్యాన్ని నింపడానికి వారి శక్తియుక్తులు ప్రదర్శించి ప్రతి వారికి వారి యొక్క సందేశాన్ని ఇచ్చి బలాన్ని, తేజాన్ని, దేశ గౌరవాన్ని, అన్ని సంస్కృతుల్ని తెలియజేయడానికి వారి ఉత్సాహాన్ని ప్రజలందరికీ నింపడానికి ప్రయత్నిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రచ్చబండ 3ను మంగళవారం విరూపాక్షి గార్డెన్స్లో జగిత్యాల మండల రచ్చబండ నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ శ్రీలత, తహసీల్దార్ శ్రీనివాస్ తెలిపారు. మండలంలోని ప్రజలు తమ సమస్యలను అధికారులకు తెలియజేసుకోవచ్చని అన్నారు. జగిత్యాల మండల ప్రజలందరికీ నమస్కారం. అందరికీ శుభాకాంక్షలు. ఈ రచ్చబండ 3 కార్యక్రమం రేపు జగిత్యాల మండల ప్రజలకు నిర్వహించబోతున్నాం. జగిత్యాల మండలంలోని 31 గ్రామాలకు సంబంధించి ప్రజలకు సంబంధించి రేషన్ కార్డులు 2324 రేషన్ కార్డులు, 1140 పెన్షన్లు, హౌసింగ్కు సంబంధించి 1210 గృహాలకు సంబంధించి సర్టిఫికెట్లు ఇవ్వబోతున్నాం. అదేవిధంగా బంగారు తల్లి మిగిలిన కార్యక్రమాల గురించి కూడా వాటి గురించి కూడా చేయబోతున్నాం. వీటన్నిటికి సంబంధించి విరూపాక్షి గార్డెన్స్లో ఉదయం 10 గంటలకు రచ్చబండ 3 కార్యక్రమం మొదలవుతుంది. కాబట్టి గ్రామాల్లోని ప్రతి ఒక్క లబ్ధిదారులు ఈ యొక్క రచ్చబండ కార్యక్రమం 3 కార్యక్రమానికి హాజరై ఈ యొక్క సభను విజయవంతం చేయాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. కరీంనగర్ రోడ్డులో గల యాక్సిస్ బ్యాంక్ పక్కన ఉన్న ఇంట్లో ఆదివారం అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు బండశంకర్, ఆర్ఐ రాజేందర్లు సంఘటన స్థలానికి వెళ్లి ఇంటి యజమానిని పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం తరపున సహాయం అందేలా చూస్తామని అన్నారు. దీపాలు అలాగే కరెంట్ ఉందా? కరెంటేనా? కరెంటుతో దీపాలు కావాలి సార్. దీపాలు నిన్న తీయకనే పోయింది. నిన్నటి కరెంటుతో ఏం పేరు? ఈ పేరు ఎందుకు లేవు? టీవీ, గ్రైండరు, కుక్కర్ కలిపోయింది సార్. 10,000 కెమెరా కెమెరా సార్. నాకు బొగలు లేని బతుకు. కాలిపోయిన వస్తుంది. మా గన్మ్యాన్ ఉన్నాడు, ఆనే చేసిండు మొత్తం. బిలానా పని ఇంత కాదు కానీ అలా ఫస్ట్ ఒక పెద్ద తిరిగి పెట్టి నీకు ఎట్లుంటుందో వెళ్తుందో లేకుండా ఇట్లా జగిత్యాల పట్టణంలోని సరోజ అనే నిరుపేద మహిళ ఎంతో కష్టపడి కూలి పని చేసుకుంటూ బతికేది. నా కార్తీక పౌర్ణమి సందర్భంగా నిజామాబాద్లో ఉన్న మన సొంత ఇంటికి పోవడం జరిగింది. మరి ఆమె ప్రారంభించుకునే సందర్భంలో షార్ట్ సర్క్యూట్ వల్ల మరి ఆమె ఇల్లు కాలిపోవడం జరిగింది. టీవీ, ఫ్యాను, గ్రైండర్తో పాటు అనేక వస్తువులు కాలిపోవడం జరిగింది. మరి యొక్క విషయాన్ని గౌరవనీయులు మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి సహాయాన్ని అందజేస్తామని తెలియజేస్తాం. సండే రోజు మార్నింగ్ 9 o'clock ఎలక్ట్రిసిటీ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఇల్లులో ఫ్యాను, టీవీ, గ్రైండర్ పక్షులను నష్టం జరిగింది. ప్రభుత్వానికి నివేదిక తక్షణ సాయం కింద 3,000 ప్రభుత్వ ఉద్యోగులు అంకితభావంతో పనిచేస్తే ప్రజలు వారిని శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటారని సబ్ కలెక్టర్ శ్రీకేష్ లత్కార్ అన్నారు. జగిత్యాల ఏఎస్పీగా పనిచేసిన రమా రాజేశ్వరి పదోన్నతిపై బదిలీ కాగా ఆదివారం జగిత్యాల క్లబ్ మరియు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జగిత్యాల క్లబ్ సభ్యులు మరియు సిఐలు, ఎస్ఐలు, పాత్రికేయులు ఆమెను ఘనంగా సన్మానించారు. శుభకార్యం జరుపుకోవడం శ్రేయస్కరమని భావిస్తున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చేసిన అధ్యక్షులు శ్రీకేష్ లాట్కర్ గారికి క్లబ్ పక్షాన స్వాగత సుమాన్యులు తెలియజేస్తున్నాం. అలాగే సన్మాన గ్రహీత ఏఎస్పీ మేడం గారికి, అడిషనల్ ఎస్పీ గారు మన క్లబ్ వైస్ ప్రెసిడెంట్ అయిన వారికి కృతజ్ఞత ఉంటూ
క్లబ్ మెంబర్స్ ఎవరైనా ఫ్యూ మాట్లాడవాలంటే వచ్చి మాట్లాడాల్సిందిగా దయచేసి మెంబర్స్. సతీష్ ఈ ప్రాంత ప్రజలకు అన్ని విధాల వారు అండగా ఉంటారని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా క్లబ్లో కూడా వారు మనకు ఎన్నో సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ప్రతి విషయంలోనూ మనం క్లబ్ డే చేసుకున్నప్పుడు కానీ క్లబ్ కన్స్ట్రక్షన్ విషయంలో కానీ వారి పూర్తి సహాయం మనం అందుకున్నాం. మరి అదేవిధంగా మేడం గారికి తప్పకుండా ఈ క్లబ్ ఫౌండేషన్స్ ఉన్నప్పుడు మీరు తప్పకుండా ఉండాలని, మరి క్లబ్ ఏదైతే ఈ నిర్మాణం ఉంటుందో ఆ నిర్మాణం కూడా మంచిగా జరగాలని, మరి మీ ఆశీస్సులు ఈ జగిత్యాల ప్రజలపై ఉండాలని నేను తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ఏఎస్పీగా రావడం, ఇక్కడ వారు అసలు ఇక్కడ ఎట్లా విధులు నిర్వహిస్తారనేటువంటి సంఘటనలో ఉన్నటువంటి సందర్భంలో నిజంగా 2 సంవత్సరాలు ఎట్లా గడిచిపోయినాయంటే ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జగిత్యాల డివిజన్లో ముఖ్యంగా మహిళలతోటి, తర్వాత పాఠశాలలో కూడా విద్యార్థుల కార్యక్రమాలు తీసుకోవడం, చాలా నేనున్నాను మీరు ముందుకు నడవండి అని చెప్పి చేయించినటువంటి ఈ ఆఫీసర్ మనకు రావడం చాలా అదృష్టం. మరి ఎలాంటి ఇది లేకుండా అంటే మన డివిజన్లో వారి ఆధ్వర్యంలో ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్ కానీ ఎక్కడ మంచి ఆడడం, ఎక్కడికి వెళ్ళినా కానీ మరి ఇది మీరు కార్యక్రమం చేపట్టారు. చాలా మంచి కార్యక్రమాలు. మీరు ఆ కార్యక్రమాలు ఇంకా కొనసాగించుకుంటూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుతూ మీకు అభినందనలు చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సభ్యులకు కుత్తుపూడి అశోక్ రెడ్డి, శ్రీరాములకి. కాబట్టి ఆ జిల్లాకు ఈ తెలంగాణకు చాలా అభినవ సంబంధం ఉంది. పూర్వం కూడా నాందేడ్ జిల్లా కూడా మన తెలంగాణలో భాగమే. కాబట్టి చాలామంది మా ప్రొఫెసర్లు కూడా ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ ఉన్నప్పుడు మేము అక్కడ చదివినాం. కాబట్టి సార్ తప్పకుండా మా ఆప్షన్ మాత్రం మన తెలంగాణకి ఇవ్వాలని, మేడం గారు కూడా అలాగే ఇవ్వాలని, మేడం గారు బదిలీ పెడుతున్నారు కాబట్టి వారు అక్కడ కూడా విధులు బాగా నిర్వహించాలని, వారి ఆరోగ్యం బాగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ వారికి మంచి జరగాలని కోరుతూ త్వరలోనే మన జిల్లాకు జగిత్యాల జిల్లా కావాలని, జిల్లాకు కూడా ఎస్పీ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రమణ గారు. సభ్యులు ఎవరన్నా ఫ్యూ మినిట్స్ మాట్లాడే శేఖరన్. మన సబ్ కలెక్టర్ గారు కూడా యువకులు ఉత్సాహవంతులు. వాస్తవంగా నేను మొన్న ఒక ముఖ్యమైన రైతుల సమస్య కొరకు పోతే రాత్రి 6:30-7 గంటల వరకు కూడా వారు మీటింగ్లలో ఉండి వచ్చి నన్ను ఉండమని చెప్పి అప్పటికప్పుడు సంతకం పెట్టి తెల్లవారి కూడా జేసీ గారు చెప్పి ఆ ఐకేపీ సెంటర్ శాంక్షన్ చేయించారు. వారు అటువంటి ఉత్సాహవంతులు. వారు కూడా రేపు రాబోయే కాలంలో జగిత్యాల కలెక్టర్గా వస్తారని ఆశిస్తూ ఈ క్లబ్బు అభివృద్ధి కొరకు తప్పకుండా వారు సహాయ సహకారం అందిస్తారని కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి, పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. మీపై మీరు చేసినటువంటి సేవ గుర్తింపుగా మరి తప్పకుండా వారిని ఆహ్వానించి ఈ సమావేశంలో క్లబ్కు మీరు వైస్ చైర్మన్గా ఉన్నారు కాబట్టి మరి మాకు అనేకమైనటువంటి సందర్భాల్లో కూడా మీ సహాయ సహకారాలు అందించారు కాబట్టి తప్పకుండా మిమ్మల్ని మేము ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని చెప్పేసి మనం చేస్తూ ఈ సలహాలు ఇవ్వడం మాకు కూడా ఏంటంటే ఇది ఆఫీసర్స్ క్లబ్ కాబట్టి అధికారుల యొక్క అండదండలు, తర్వాత వారి యొక్క బలం, వారి యొక్క ఆశీస్సులు ఉంటే మరి ఈ క్లబ్ను ఎన్నో విధాలుగా అభివృద్ధి చేయాలని చెప్పి ఒక పట్టుదల ఇప్పుడు ఏదైతే కమిటీ ఉన్నదో వాళ్ళందరూ కూడా ఉంది. కాబట్టి ఏంటంటే ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మేము మరి మా క్లబ్ సభ్యులు, మా గౌరవ సభ్యులు, తర్వాత మా కార్యవర్గం ముందు తీసుకొని ఇప్పుడు క్లబ్ అది పునర్నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టిండ్రు. దీనికి ఏంటంటే మేడం గారు అన్ని విధాలుగా కూడా వారి ప్రోత్సాహాన్నిచ్చి అన్ని సగౌరవంగా చెప్పడం జరుగుతుంది. అభివృద్ధి అంటే మరి ఒక నిరంతరమైన ప్రక్రియ కాబట్టి ఎన్నో సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలను కూడా ప్రియారిటైజేషన్ చేసుకొని మరి దాంట్లో ఉన్నటువంటి మనం ముందు ఏ సమస్యలు తీసుకోవాలో వాటి అన్నిటిగా తీసుకుంటూ పోతూ ఉంటే ఒక వెనుక కూడా ఎన్నో సమస్యలు ఉంటాయి. కాబట్టి మనం వెనుకంగా వేయకుండా మీరు అన్ని కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేయండి అని చెప్పి మరి మేడం గారు చెప్పడం అది ఎంతో మాకు గర్వకారణమని చెప్పడం
చెప్పుకుంటాం. మరి మాకు ఇప్పుడు వచ్చినటువంటి అధ్యక్షులు గారు కూడా చాలా ఇంట్రెస్ట్గా మరి క్లబ్ను మంచిగా చూసుకోవాలని చెప్పడం జరిగింది. క్లబ్ అభివృద్ధి కూడా చేయాలని చెప్పడం జరిగింది. వారు నిజంగా చాలా స్వభావాలు వారు. మరి ఏఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు కూడా చాలా మంచి, అంటే నిజంగా అడ్మినిస్ట్రేషన్లో చాలా మంచి వ్యక్తుల డివిజన్కే మంచి పేరు తెచ్చుకున్నారు. కాబట్టి వారు పోతున్నందుకు బాధ ఉన్నది. వారు నిజంగా జగిత్యాల జిల్లా అయితే తప్పకుండా మన ఎస్పీగా రావాలని మన అందరి కోరిక దేవుని ప్రార్థిస్తున్నాం. అట్లాగే మన సార్ కూడా, సబ్ కలెక్టర్ గారు కూడా జిల్లా కలెక్టర్గా రావాలని కూడా నేను కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ, సార్కు, మేడం గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మేడం గారు యాక్చువల్లీ ఆమె కూడా చెప్పారు, ఇక్కడ ప్రమోషన్ కోసం కొంచెం లేట్ అయిపోయింది. యాక్చువల్గా 6 months బ్యాక్ ఆర్ 1 year బ్యాక్ ఇది ప్రమోషన్ రావాలి, బట్ హోల్ బ్యాచ్ ఆఫ్ హర్ గాట్ లేట్, కంప్లీట్ బ్యాచ్. బట్ మ్యామ్, యువర్ లేట్ ప్రమోషన్ అండ్ డిపార్చర్ ఫ్రమ్ దిస్ స్టేషన్ help the Jagtal division to have your presence here for longer time. So in that way, your loss was our gain. And henceforth, I wish that anywhere, wherever you work, all your endeavors, all your attempts, all your work should find the logical ending. You should get whatever success you desire. And I'll also wish that I'll also get a chance to work with you wherever you are there. We'll have some similar assignment at some similar office. క్లబ్ సందర్భంలో మాట్లాడితే అంటే సెక్రటరీ గారు నా దగ్గర కొన్ని రోజు బ్యాక్ వచ్చారు. మన కొత్త ప్లాన్ నాకు ఇచ్చారు. ఇది నా కోసం కూడా చాలా సంతోషం. నేను ఇక్కడ ప్రెసిడెంట్గా ఉన్న టైంలో వీఆర్ స్టార్టింగ్ విత్ సమ్ న్యూ వర్క్. ఇది నా కోసం కూడా చాలా సంతోషం. సో we have already started the work. పని స్టార్ట్ అయిపోయింది. అండ్ లెట్స్ హోప్ దట్ విల్ గెట్ ఇట్ డన్ స్పీడీలీ. నేను వైస్ ప్రెసిడెంట్ జగతాల్ క్లబ్కి ఇంకొకసారి చాలా బెస్ట్ విషెస్ ఇస్తున్నా. మన అందరూ దగ్గర నుంచి విల్ విష్ హర్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ప్రెసిడెంట్ సబ్ కలెక్టర్ గారు కూడా ఓకే. అలాగే శాల్వా రవిబాబు, ముత్తలయ్య, వేణు, అశోకన, శంకరయ్య, అశోక్ రెడ్డి, శ్రీరామ్, బుల్లి అసోసియేషన్ కూడా మీకు కోరుతున్నాం. సిఐ కోరుట్ల మహేష్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. రమా రాజేశ్వరి ఐపీఎస్ అడిషనల్ సూపరింటెండెంట్ గారికి పేరు సందర్భంగా మీరు అందరూ వచ్చినందుకు స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు
మరి ఎక్కువ సమయం తీసుకోకుండా త్వరగా మనం ముగిద్దాం. ఆత్మీయ సోదరులు, పోలీస్ సిబ్బంది, ప్రెస్ సోదరులు మరియు పిఎలందరూ సబ్కలెక్టర్ నమస్కారాలు. అందరూ కూడా ఈరోజు చాలా శుభదినం. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ఏఎస్ గారు గత 2 సంవత్సరాలు పనిచేసి ప్రజలందరూ కూడా అన్ని వర్గాల ప్రజలతో మాటలు పొంది మరి పోలీస్ డిపార్ట్మెంట్ అనగానే చాలా భోజనం లేకుండా కొన్ని రోజులు కొన్ని నీళ్ళు ఉండగలుగుతారు, నీరు లేకుంటే కొన్ని గంటలు ఆగుతారు, కొన్ని రోజులు ఉండగలుగుతారు, గాలి లేకుంటే కొన్ని నిమిషాలు కూడా ఆగలేదు. ఆ విధంగానే గాలి లాంటి వారే పోలీస్ సిబ్బంది అని చెప్పి సభాపతిగా చేస్తున్నాం. ప్రజానికం అంతా యావత్ ప్రజానికానికి మరి పోలీస్ సిబ్బంది కేవలంగా బదులనుకుంటున్నాడే దొంగతనం జరుగుతున్న వాళ్ళ రక్షణ చేస్తారు, దొంగలు పట్టుకుంటారు. ప్రజలు మనలో ఒక భాగంగా భావించాల్సిందిగా మనసులో భావించాల్సిందిగా ప్రజారక్షణ మరి దుష్ట శిక్షణ కొరకు భగవంతుడు అవసరం ఇస్తే దుష్ట శిక్షణ శిక్ష రక్షణ అవసరం గారు మా పుణ్య పరిశ్రమంగా మరి వారి మేడం గారు నిజంగా మమ్మల్ని అందరినీ అత్యంత అభిమానం చూసుకుంటూ నేను ఏ ప్రోగ్రాం పెట్టినప్పటికీ వారు సమయం తక్కువ ఉన్నప్పటికీ వచ్చేసి మరి వారు హాజరయ్యారు. లాస్ట్ ఇయర్ పోలీసు వారిలో ప్రోగ్రాం పెట్టి కూడా చాలా దిగ్గెత్తున ఘనంగా చేయడం జరిగింది. ఆ విధంగానే మేము వేసేవాళ్ళు వినాయక నవరాత్రులకు మహిళలతో ఒక 1000 మంది మహిళలతో మేడం గారు ఒక అరగంట సేపు టైం ఏంటంటే ఒక 2 రమారాయేశ్వరి మేడం దగ్గర ఒక ఆయుధం ఉంది, అదే రివాల్వర్. మరి ఆ మేడం గారు దుష్ట శిక్షణ ఈ మేడం గారు కూడా దుష్ట శిక్షణ ఉండి ప్రజారక్షణ నుండి మేడం గారు వారి తల్లిదండ్రులు కూడా మంచి పేరు పెట్టారు. మరి వాళ్ళ ఫాదర్ కూడా రామయ్య గారు మా కర్నూలు జిల్లాకి మరి తెలంగాణ ఏర్పడితే జగిత్యాల జిల్లా ఉంటుంది కాబట్టి ఎస్పీగా రావాల్సింది గారు వారు చిన్న వయసులో ఎస్పీ ఎంపీఎస్ కాబట్టి వారు డీజీపీగా స్థానంలో తప్పనిసరి వస్తారని ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ ముందుగా సారీ గారిని పిలుస్తాం. ఎందుకంటే ఒక పెద్ద మనిషిగా, అదేవిధంగా మీ అందరికంటే మా బాబులు ఎక్కువ కోరుకునేది మా చారి గారే. మేము ఇప్పుడు ఇన్ హర్ క్యాబ్ బట్ ప్రజలకి పోలీస్ అంటేనే భయపడతారు. అలాంటిది తను ఒక మహిళ అవ్వడం వల్లేమో మహిళల కోసం స్త్రీ సమాజం రక్షణ అనే ఒక టాపిక్ మీద ఒక అవగాహన సదస్సు పెట్టడం అనే ఐడియా రావడం చాలా గ్రేట్. పోలీసులు అంటే మనం చూసి పారిపోతాం జనరల్గా, సారీ టు సే బట్ ఇట్స్ ఫ్యాక్ట్. మ్యామ్ వచ్చిన దగ్గర నుంచి పోలీసులు కూడా మనం కూడా పోలీస్ దగ్గరికి వెళ్ళొచ్చు అన్న కాన్ఫిడెన్స్ ప్రజలకు కలెక్ట్ చేశారు. ఇలా పారిపోయే జనానికి ఒక మెడికల్ క్యాంప్ more than 400 people I think, if I'm not wrong. So medical camp ఒక పోలీస్ వాళ్ళు ఆర్గనైజ్ చేశారంటేనే తన ఎంత బిగ్ అచీవ్మెంట్ అన్నది మనకి తెలుస్తుంది. సో మాకు మేడం గారితోనే స్టార్ట్ అయింది నిజంగా చెప్పాలంటే. పోలీస్ వాళ్ళందరూ అపాయింట్మెంట్ ఇస్తారు కానీ ఎవరినో వెంబడి పెట్టుకుని వెళ్ళి మాట్లాడటం అనేది ఉండదు, కానీ డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడటం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద క్రెడిట్ గోస్ టు హర్ పేరెంట్స్. ఒక రత్నాన్ని ఐపీఎస్ ఆఫీసర్గా చేసి ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. ఆమెని ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది స్టూడెంట్స్కి చెప్పేదాన్ని నేను, ఆమెని ఇన్స్పిరేషన్గా తీసుకోండి, అలా అవ్వాలంటే ఏం చేయాలి ఒకసారి వెళ్ళి అడగండి అని. ఈరోజు వారు వెళుతున్నారంటే చాలా బాధగా కూడా ఉన్నది, కానీ తప్పదు. ట్రాన్స్ఫర్ అనేది ఎక్కడికైనా ఎప్పుడైనా తప్పదు. వారు జగిత్యాల ప్రజలందరినీ గుర్తుపెట్టుకుంటారని మేము తప్పకుండా నల్గొండ వెళ్తే మాకు అపాయింట్మెంట్ ఇస్తారని వీఆర్ ఎక్స్పెక్టింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చిన వాళ్ళు చాలా బాధలతో వస్తారు, స్టేషన్కి వచ్చి వాళ్ళు ఎన్నో టెన్షన్స్తో వస్తారు. సార్ నవ్వు వాళ్ళకి ఒక ఫస్ట్ ఎయిడ్ లాగా పనిచేస్తుందేమో అని నేను అనుకుంటున్నాను. అది నా పర్సనల్ ఒపీనియన్. మళ్ళీ మేడంకి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన వాళ్ళు కోరిన కోర్కెలు తీర్చే కుండంత దైవమన్న కోడి మొక్కుల స్వామి వేముల వాడరాజన్న అందాల శ్రీరాముడు ఇలంత కుంటలోన కొండగట్టులో హనుమ ఓదనలో వల్లమ్మ వేద మంత్రాలతో భాసే మంత్ర
కృతజ్ఞతలు రామప్రసాద్ గారు. కరీంనగర్ నుంచి మంచిగా ఆవిష్కరించారు. కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఇంపార్టెన్స్ మరి గోదావరి జిల్లాల గురించి చెప్పి అసలే చలిపెట్టుకుంటే ఇంకా చల్లా చేశారు. వేడి చేయమంటే చల్లా చేసిపోయారు. ఓకే నమ్మరాడు. ఇప్పుడు ఒక బోకే మీరు చాలు తర్వాత రాజకీయ నాయకులు మిగతా డిపార్ట్మెంట్ కలిసినే ఒక వ్యవస్థ నడుస్తుందనేది అందరి నమ్మకం. అందులో భాగంగానే ఒక వ్యవస్థలో అయినటువంటి పోలీస్ విభాగంలో మహిళా ఆఫీసర్గా రావడం, ఇక్కడ 23 నెలలుగా పనిచేయడం, 29 నెలలుగా పనిచేయడం, మంచి పేరు తెచ్చుకోవడం చాలా మేడం గారికి అది ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే మహిళా సమస్య ఈ ప్రాంతంలో 2-3 సార్లు చెప్పారు. ఈ ప్రాంతంలో ఏంటంటే ఎక్కువ మంది మహిళలు సఫర్ అవుతున్నారు. కారణం ఏంటి అని అంటే చాలామంది విదేశాలకు వెళ్తున్నారు. వాళ్ళ వల్ల ఇక్కడ హస్బెండ్స్, అక్కడ ఉన్నటువంటి హస్బెండ్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కానీ వాళ్ళ పిల్లలకి సరైనటువంటి వాళ్ళకి ఆప్యాయత అన్నదాగా అందకపోవడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళని కొంత మౌల్డ్ చేయాల్సిన అవసరం ఉందని పలుమార్లు ఏఎస్పీ గారు మాకు కలిసినప్పుడు 2-3 సార్లు చెప్పారు. దాని ఉద్దేశంతోనే ఇక్కడ ఒక మహిళా సదస్సు కూడా పెట్టి ఈ ప్రాంత మహిళల్లో కొంత చైతన్యం నింపారు. ఇట్లాంటి మంచి ఆఫీసర్లు మరోసారి రావాలని కోరుకుంటూ ప్రెస్ పక్షాన థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్స్ मैम। हम भी उम्मीद करते हैं कि आवाम की खिदमत करके और आला होने पर जो है फायज हम। बहरहाल रमा राजेश्वरी मैडम बहुत ही मिलनसार खातून है। पहली मरतबा आप जो है जगतियाल में तशरीफ लाए थे तो मैंने छोटे छोटे बच्चे भी जाके जो गुलदस्ता दिए थे, लेकिन अचानक बच्चे शाम का वक्त है, बच्चे नहीं आ सके। लेकिन एक मरतबा का वाकया मैडम का सुनाता हूँ। बात तो यह है कि मुस्लिम लड़कियों के एक बेहतरीन प्रोग्राम से 500-600 लेडीज थे, तो पहली मरतबा मैडम ने मुखातिब किए तो बच्चे भी हैरान हो गए। ఇప్పటి వరకు 2.5 సంవత్సరాల నుంచి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా అందరి ప్రజల మన్నను పొందినటువంటి మేడం గారు ఈరోజు పదవి ప్రమోషన్ వచ్చి పోతున్న సందర్భంగా ఒక మనకు పొందుతున్న మన పోలీస్ డిపార్ట్మెంట్ జగిత్యాల శాఖను అభినందిస్తూ మేడం గారి ఆధ్వర్యంలో పడ్డ ఇన్ని రోజులు మనం సక్రమంగా నివసించగలిగినాం. వచ్చే వాళ్ళు కూడా ఇంతకన్నా మెప్పు పొందే అవకాశాలు కలిగించేటట్టు మనందరి అభిప్రాయాలను తీసుకొని వారు కూడా అట్లే ఉండాలని ఆశిస్తూ చేయకుండా ఒక చట్టాన్ని కూడా మరి ఇటీవల రావడం కూడా మా సంఘంతో హర్షం వ్యక్తం చేస్తూ మరి అడిషనల్ ఎస్పీగా వెళ్తున్న రమారాజేశ్వరికి మరొకసారి మా రెవెన్యూ అసోసియేషన్ పక్షాన మరి శుభాకాంక్షలు చెప్తూ ముగిస్తున్నాం. జై హింద్. ముఖ్యమంత్రి గారితో కలిసి ఉండడమే కాకుండా లడఖ్లో ఉన్న ప్రోగ్రాంలో కూడా మేడం గారు మన రాష్ట్రం తరఫున సౌత్ ఇండియా తరఫునే తను ఒక్కరు సెలెక్ట్ కావడం జరిగింది. అది మనకు ఎంతో గర్వకారణం. మేడం గారు మంచి ఆఫీసరే కాదు, ఆమె మంచి మనసున్న మంచి మనిషి. ఎందుకంటే నేను ఇప్పటికొక 8-9 మంది సబ్ జూనియర్ పోలీస్ ఆఫీసర్ దగ్గర పనిచేసిన, కానీ మేడం డ్యూటీ విషయంలో సీరియస్గా ఉన్నప్పటికీ మిగతా విషయాలు వచ్చేసరికి మా కుటుంబ సభ్యురాలు ఇంకా మంచి చెడ్డలన్నీ చూసింది. మేడం గారికి ప్రమోషన్ రావడం చాలా సంతోషకరం. ఆమె పేరులోనే కాదు ఆమె మనిషి కూడా మేము దేవత అని నేను భావిస్తున్నాను. వేదిక మీద ఉన్న ముఖ్య అతిథి శ్రీ సబ్ కలెక్టర్ గారికి మరియు ఈరోజు బదిలీపై వెళ్తున్న మన మేడం ఐపీఎస్ రమా రాజేశ్వరి మేడం గారికి మరియు వేదిక మీద ఉన్న మన మేడం గారు గత 2 సంవత్సరాలుగా దాదాపు తొలి మహిళా ఐపీఎస్ ఆఫీసర్గా మన జిల్లాలో ఈ ఏఎస్పీగా మన డివిజన్లో బాధ్యతలు నిర్వహించారు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అందరూ
మేడం సూపర్విజన్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, పనులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ముఖ్యంగా అందరికన్నా ఎక్కువ బాధపడాల్సింది నేను. ఎందుకంటే మేడం దగ్గర ఎక్కువ రోజులు పనిచేసే అవకాశము నాకు దక్కలేదని నేను బాధపడుతున్నాను. ఒకందుకు ఇంకా సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ నుండి మేడం గారు ప్రమోషన్లో వెళ్ళిపోతున్నారు అడిషనల్ ఎస్పీగా. తర్వాత మళ్ళీ కూడా మేడం సూపర్విజన్లో మేడం కింద పనిచేయాల్సిందిగా నేను ఆ అవకాశం దక్కాల్సిందిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే మేడం గారు అంటే నేను ఇక్కడికి రావడానికి ముందు సిరిసిల్ల డివిజన్లో రూరల్ సిఐగా పనిచేశాను. అక్కడ ఒక ఛాలెంజింగ్ టాస్క్ అనేది మేడంకు వచ్చింది. అక్కడ ఏంటంటే గత 10 నెలల క్రితం దాదాపు ఒక విజయమ్మ ప్రోగ్రాం పెట్టుకున్నది సిరిసిల్లలో. అప్పుడు తెలంగాణ మూవ్మెంట్ ఎక్కువగా ఉంది. పైనుండి అధికారుల దృష్టి డీజీపీ సీఎం లెవెల్లో ఉన్న దృష్టి అంతా సిరిసిల్ల మీద ఉండేది. ఆ ప్రోగ్రెస్ టైంలో నేను అంటే మేడం ఎంత ఇనిషియేషన్ తీసుకుని ఎక్కడ వర్క్ చేస్తుంది అనేది నేను దగ్గర ఉండి చూశాను అప్పుడు. ఎందుకంటే గత ఒక 3 రోజులుగా రోజు వచ్చి మేడం ప్రతి పనిని పర్యవేక్షించుకొని ఆ ప్రోగ్రామ్ను ఏ విధమైన డిస్టర్బ్ లేకుండా మన కరీంనగర్ జిల్లా పోలీసుకు పేరు వచ్చే విధంగా చాలా వర్క్ చేశారు. నేను అదే రోజు అనుకున్నాను వారి గురించి ఎంత చెప్పినా వాస్తవంగా తక్కువే. అంటే ప్రతి ఆమె ఆలోచన విధానం, ఆమె పనితీరు, ప్రతిదీ కూడా. అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే మేము గల్ఫ్ బాధితుల అవగాహన సదస్సు 2000 మంది పెద్ద ఎత్తున మేడం గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అంటే దాని ఉద్దేశం ఏంటిదంటే ఆమె ఎంతసేపు ఏం ఆలోచిస్తుందంటే ఈ 2000 మందిలో ఒక 10% మనము కనుక వాళ్ళకు అన్యాయం చేసినట్టయితే అంతే సారు. ఈ 90 మందిని మనం చేయలేము. ఎట్లా ఒక 10 మందిని చేసినా కూడా సార్ అనే మనస్తత్వం ఆవిడది. అంటే అట్లా ఆలోచన విధానం అటువంటిది. రాయకల్లో కూడా 4000 మందితోటి మహిళలకు వాళ్ళకు చట్టాలపైన అవగాహన కల్పిస్తే ప్రతి ఒక్క మహిళ కూడా ఆ రోజు కన్నీళ్ళు పెట్టుకున్నారు. అంటే ఇంత మా దగ్గరకు వచ్చి మామూలను ఇంత చక్కగా చెప్పిండ్రు అనే ఒక తపన వాళ్ళలో కూడా ఏర్పడప్పుడు అంటే ఈ మేడం గారు ట్రాన్స్ఫర్ బదిలైనందుకు బాధనే, అయినా ఆమె ప్రజల మీద పోతుంది కాబట్టి సంతోషిస్తూ ఆమె తప్పకుండా కరీంనగర్ జిల్లాకు ఎస్పీగా వస్తారని చెప్పి ఆశిస్తూ వారు ఈ 21 మంత్స్ నేను వచ్చి కూడా నాకంటే 2 నెలల ముందు వచ్చిన మేడం వచ్చినప్పటి నుంచి కూడా ఒక్కరోజు కూడా ఏ ఒక్కరిని చిన్నగా కూడా బాధ పెట్టిన. అలాగే జైత్యాల యుద్ధంలో ఈ రంజాన్ పండుగ కానీ తర్వాత వినాయక చవితి ఉత్సవాలు కానీ, ఎందుకంటే దేశం ఎక్కలేని మన రాష్ట్రం ఎక్కలేని విధంగా ఫస్ట్ టార్గెట్ అంటే జైత్యాల యుద్ధం అంటారు. జైత్యాల యుద్ధం తర్వాత నెక్స్ట్ కోట్ల మెట్టలు ధర్మపురం అంటారు. అంటే మన రాష్ట్రంలో అంత పేరు ఉన్నది. అటువంటి పేరు ఒక మహిళా ఆఫీసర్గా ఉండి మన జైత్యాల యుద్ధం పైలను చాలా మంచిగా అంటే మీ అందరి సహకారంతో విధి నిర్వహించారు. ముఖ్యంగా మేడం మా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి నుంచి ఇక్కడ ఏఎస్టీగా పనిచేసి ఇక్కడ నార్త్ తెలంగాణ నుంచి మేడం సౌత్ తెలంగాణ అవుతుంది. సౌత్ తెలంగాణ అంటే నల్గొండ. ఇక్కడ ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఉంటే నల్గొండలో కూడా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఉన్నాడు. అక్కడ ఇక్కడ దేవుడు గుండ ఉంటే నల్గొండలో గుట్టపైన ఉంటాడు. ఇక్కడ ఏఎస్టీగా పనిచేసి అక్కడ అడిషనల్ మేడం అక్కడ కూడా విజయవంతంగా డ్యూటీ చేస్తారని చెప్పి, అలాగే నల్గొండ జిల్లాలో మంచి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఉన్నది. మేడంకి ఎందుకంటే ముఖ్యంగా మన నవంబర్ 14వ తారీఖు రోజు మేము గొల్లపల్లిలో మీటింగ్ ఉంటే మేడం ప్రమోషన్ వచ్చిందని చెప్పారు. ఆ రోజు డాష్ పైన మా ఎస్పీ గారు కూడా మా అందరికీ మేడం అభినందించి మా అంటే గొల్లపల్లి మీద ప్రయోజనం చెప్పాము. మేడంకు కూడా జిల్లా అభివృద్ధి మేడంకి ఏ సమస్య వచ్చినా ఈ జిల్లాల విషయంలో మనకు గురువుగా మేడం అంటే హోదాన్ని నడవలేదు, మనకు గురువుగా భావించి ఏ ఇష్యూ వచ్చినా జిల్లాలో కానీ సభ్యులంగా కానీ అసలుకి పనులు కానీ ఏ ఇష్యూ వచ్చినా మనం అడిగేది. మేడం నార్త్ తెలంగాణ నుంచి సౌత్ తెలంగాణ అవుతుంది. ఇక్కడ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఉంటే అక్కడ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఉన్నాడు. మేడం అక్కడ కూడా మంచిగా పనిచేసి నిజంగా అంటే ఆమె ఇప్పటి వరకు పోలీసులో వచ్చారు. బిఫోర్ దాట్ ఆమె సాఫ్ట్వేర్ లో కూడా పని చేశారు. సో ఆఫ్టర్ లివింగ్ దట్ జాబ్ ఒక మంచి లుక్రేటివ్ జాబ్
తీసేసి ఇక్కడ వచ్చిన ఒక IPS ఆఫీసర్ లాగా పని చేయాలి అంటే దట్ రిక్వైర్స్ గ్రేట్ లెవెల్ ఆఫ్ మోటివేషన్ అండ్ గ్రేట్ లెవెల్ ఆఫ్ సాక్రిఫైస్. సో ఫర్ దట్ this is the first posting. In this first posting she must have had many challenges. First posting ప్రతి ఆఫీసర్ కోసం ఒక ఫస్ట్ పోస్టింగ్ అంటే ఒక ఛాలెంజ్ ఉంది. చాలా లర్నింగ్ ఐటమ్స్ ఉన్నాయి, చాలా సారి కొత్త ఐటమ్స్ నేర్చుకోవాలి. So I am sure that she had her experiences here, and ఇప్పటి నుంచి కూడా she will be doing the best. She will be having whatever endeavor she will be taking up. I am sure that she will give her best, and whatever good name, manchi peru she has got in mana division lo oka manchi peru amiki vachindi. She will continue with the same skill and same enthusiasm. That's what I feel, and I wish all the best in her future career as a sub collector. I thank you as a sub collector of Jagtial division on behalf of all the Jagtial, and I wish you all the best. Thank you. అంటే వాళ్ళు కొడతారు, డబ్బులు తీసుకున్నారు, కరప్షన్ అట్లాంటి ఒక అన్ఫార్చునేట్లీ ఒక ఇమేజ్ వచ్చింది. ఈ 2 సంవత్సరం నుంచి ఆ ఒక ఇమేజ్ మార్పు రావాలి. పోలీస్ అంటే ప్రజల కొరకు ఉన్నారు, వాళ్ళకి ఉన్న షార్టేజ్ కూడా పెట్టుకోకుండా వాళ్ళు ఎప్పుడు కూడా మీ కొరకు పనిచేస్తారు. మీకోసం ఏమున్నాము ఆ ఒక మెసేజ్ చాలా స్ట్రాంగ్గా సమాజంలో వెళ్ళాలి ఆ ఒక ఉద్దేశంతో పనిచేయడం జరిగింది. Without the cooperation of my subordinates and public, I would have never achieved that thing. So I would like to thank each one of you. SIs na kinda chaala mandi unnaru, dadapu 20 mandi SIs panichestunaru, and because of lack of time I am not making mention of that, but every single person was very special. I should take the example of Pegadapalli SI Vishweshwar. He is not well, ayana aarogyam baaga lekunda unnappadi kuda naaku eppudu chuste kuda Pegadapalli will be the UA cases will be always nil. అట్లాంటి ఒక కమిట్మెంట్ తో సిన్సియారిటీతో ఎస్ఐస్ పని చేస్తారు. గొల్లపల్లి ఎస్ఐ మేమంతా వచ్చి మాట్లాడిండు, వచ్చిన తక్కువ రోజుల్లోనే మంచి కార్యక్రమాలు పెట్టి మంచి డిపార్ట్మెంట్ కి పేరు తెప్పించారు. తర్వాత కొరట్ల ఎస్ఐ కానీ కొరట్ల టౌన్ మెట్పల్లి ఎస్ఐ కిరణ్, తర్వాత ప్రతి అందరూ ప్లీజ్ మీరేం అనుకోకూడదు, మీరు చాలా మంది ఉన్నారు అందుకే నేను పేరు చెప్పలేకపోతున్నాను. కొడిమియాల ఎస్ఐ, మలయాళ ఎస్ఐ, ఎవ్రీ సింగిల్ పర్సన్ దే ఆల్వేస్ వర్క్ according to what my expectation was. They never gave me a chance to point a finger at them. Pani paranga professional, pani paranga department work paranga tittadam adi vere, memos ivadam adi vere, kani on a personal note we always shared a very special relationship. Even in Tadlapur Murali Tadlapur essay vachinappude oka manchi village ni select cheskoni aa pilladiki oka goppa కార్యక్రమం పెట్టారు. ఇప్పుడు ఎవరో మాట్లాడారో నేను మర్చిపోయాను. ఈ పిల్లలు ఒక గౌస్బాబా చెప్పడం జరిగింది, మనం పిల్లలకి ప్రోగ్రామ్ పెట్టినప్పుడు మనము పోలీస్ వాళ్ళని మర్చిపోతాం. వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్, వాళ్ళ యొక్క ఆ ఎంతూసియాజం చూస్తే యూ జస్ట్ ఫర్గెట్ ఆల్ యువర్ స్ట్రెస్, యువర్ వరీస్ అండ్ యువర్ టెన్షన్. యూ జస్ట్ ఫీల్ సో లైట్, యూ ఫీల్ సో స్ట్రెస్ ఫ్రీ. సో దిస్ వాస్ ఫర్ us, we also had a selfish motive. మాకు ఒక డిస్ట్రెస్ చేయడానికి ఒక మంచి అవకాశం అది. అట్లాంటి కొన్ని కార్యక్రమాలు కూడా ఉన్నాయి. తర్వాత పత్రికా సోదరుల గురించి నేను స్పెషల్గా చెప్పాలి. నేను కూడా ఈ జాబ్కి రాకముందు కొన్ని రోజులు సబ్ ఎడిటర్గా ఢిల్లీలో పని చేశాను. సో ఐ నో ద కైండ్ ఆఫ్ వర్క్ మీడియా హ్యాస్ టు గో త్రూ. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు రాజశేఖర్ గారు మాట్లాడారు, సాక్షి శేఖర్, ఈనాడు శేఖర్, సియాసత్ ఆదిల్, సంపూర్ణాచారి, చారి శర్మ, వీరందరి పేరు నాకు తెలుసు. ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేస్తున్నాము, ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు పోలీస్ తరఫు నుంచి ఎప్పుడైనా కూడా ఏదో ఒకటి తప్పు జరిగితే అది సమాజానికి ముందే మీరు తీసుకొచ్చారు, సీనియర్ ఆఫీసర్స్ ముందే తీసుకొచ్చి మాకు ఆ తప్పు ఒకసారి రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. మేము మంచి పని చేసినప్పుడు అందుకంటే పెద్దగా రాసి మమ్మల్ని ప్రోత్సాహం మంచిగా మాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది మీడియా ఫ్రెండ్స్ హూ ఆర్ హియర్ టుడే. అట్లానే ప్రజల తరపు నుంచి డాక్టర్ చారి గారు, మీనాక్షి మేడం, నాగ్ సుజాత, కొంతమంది కాలేజ్ ప్రిన్సిపల్స్, కొరట్ల నుంచి వచ్చినటువంటి ఎంఏ బారి గారు, రామ్ ప్రసాద్ శర్మ గారు, డాక్టర్ జయశెట్టి రమణయ్య గారు, చాలా మంది ఉన్నారు. నేను పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లైక్ మై రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ సిసి రాధాకృష్ణ రెడ్డి, నా హోమ్ గార్డ్స్ రామకృష్ణ, కోటి, లక్ష్మణ్, స్వప్న, అందరూ కూడా వాళ్ళ ఒక కోఆపరేషన్ లేదంటే నెవర్ డన్ ఆల్
దిస్ జాబ్. నేను బయట బిజీ ఉన్నప్పుడు వాళ్ళు చాలా మంచిగా నా ఇల్లు చూసుకున్నారు. నాకు ఎప్పుడైనా కూడా ఒక తోడుగా ఉండు, ఒక సపోర్ట్గా ఉండు. దే వేర్ అ బిగ్ సపోర్ట్ ఫర్ మీ టు డూ మై వర్క్. Above all this, I always think that God's grace is the only and only thing which always takes you up, takes you forward, which makes you successful. So I think that I had a collective blessings from Lord Lakshmana Swami, Anjaneya Swami, Gandhi Hanuman Devada, తర్వాత రాజరాజేశ్వరి స్వామి. సిరిసిల్ల సబ్ డివిజన్ నేను అడిషనల్ చార్జ్ తీసుకున్నాను కాబట్టి కొరట్ల సాయిబాబా, మాకు టౌన్లో కూడా సాయిబాబా ఉన్నారు. అట్లాంటి ఒక కలెక్టివ్ బ్లెస్సింగ్ తో మంచి పని చేయడానికి అవకాశం దొరికింది. I should also make a special mention of the Jagatyal, Medpalli and Korutla Muslim Masjid Committee. सदर साहब, आप लोग बहुत ही अच्छे से, जब भी मेरे को जरूरत थी, जब भी मैंने कुछ मांगा था, आप लोग ने मेरे को कभी ना नहीं कहा था. आप बहुत ही अच्छे तरीके से, लेकिन मेरे तरफ से कभी कभी हमारा नौकरी ऐसा है कि हम वक्त नहीं दे पाते हैं. तो आप लोग के साथ जो 2 साल हम गुजारे, हम कभी नहीं भूलेंगे. It was a wonderful experience. मैंने आज तक ईद नहीं मनाया था, लेकिन जो जगत्याल में जो ईद मैं मनाई थी, इस साल ड्यू टू वर्क कमिटमेंट्स मैं नहीं कर पाई. पिछले साल जो ईद मनाए थे, I will tell that in Telugu so that everyone understands. Last year పోయిన సంవత్సరం ఈద్ అప్పుడు నేను బందోబస్తు డ్యూటీలో ఉన్నప్పుడు పురాణిపేట ఏరియాలో నేను పెట్రోలింగ్ డ్యూటీ చేస్తున్నాను. ప్రతి ఒక్కరి ఇంటికి పిలిచి నాకు స్వీట్స్ ఇట్లా భోజనం తినిపిస్తున్నారు. సో ఫస్ట్ టైం పిలిచినారని చెప్పి ఎట్లా నో చెప్పడం కరెక్ట్ కాదని చెప్పి, బై ద టైమ్ ఐ కేమ్ బ్యాక్ ఫ్రమ్ డ్యూటీ మై బెల్లీ వాస్ లైక్ దిస్ అండ్ ఐ జస్ట్ కుడెంట్ గెట్ అప్. నేను ఇట్లా నిలబడలేకపోయాను. దెర్ వాస్ అ కైండ్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్ విచ్ ఐ గాట్ ఫ్రమ్ ది కమ్యూనిటీ అండ్ ద పబ్లిక్ ఇన్ పర్టికులర్. సో మీరందరికీ కూడా ధన్యవాదాలు. మీరందరూ కూడా మాట్లాడినప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు జగిత్యాల జిల్లా అవుతుంది, అప్పుడు మీరు తప్పకుండా ఎస్పీగా రావాలి అంటున్నారు. అది నా చేతులు లేదు. కానీ రేపు ఒక్కసారి నేను జగిత్యాల జిల్లా కానీ కరీంనగర్ జిల్లా కానీ ఎస్పీగా వస్తే తప్పకుండా ఇంతకంటే ఎక్కువ మంచి మీకు సేవ చేస్తాము, మీ కొరకు నేను ఉన్నాను చెప్పి నాకు ఈ 2 సంవత్సరాల నుంచి నాతో ఉండి నాకు కోఆపరేషన్ ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మీరందరూ కూడా ఎప్పుడైతే మీకు జగిత్యాల బోరింగ్ ఫీల్ అవుతుందో ఇమీడియట్లీ నల్గొండకు వచ్చేసండి. అక్కడ నాగార్జున సాగర్ ఉంది, అందరు కలిసి మనము పిక్నిక్ చేస్తాము. యాదగిరి గుడి ఉంది, అందరు కలిసి వెళ్తాము, దర్శనం చేస్తాము. సో ప్రతి ఒక్కరికి కూడా నాకు స్పెషల్ ఇన్విటేషన్తో ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.